ప్రముఖుడిని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మూడ. అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుస్తాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తేగాని కదలి. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులో ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. అదే బండి. అవును సార్, అదే షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జర్వర్స్ వీక్ అని ఇలాగైతే తెలుసా సార్? అవును సార్, సేమ్ వెహికల్ సార్, సేమ్ నంబర్. అవును సార్, డ్రైవర్ మారిండు. ఒకసారి చెక్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఈడే కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. సార్ ఆగండి ఆగండి ఆగండి, వినండి సార్ మంత్రాలు. ముంద తలుపుది. ఓకే రండి, చూడండి సార్ చూడండి. సార్ ఇదంతా ఇదమ్మా. సార్ హారతి సార్. ఓ సారీ, ముస్లిమ్స్ కదా. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఇతనేనా నీ దృష్టిలో అమరనాథ శాస్త్రి? ఈరోజు వినాయక చవితి వాళ్ళ పండగ. మావాడు పూజ చేసుకుంటున్నాడు. వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు. ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్? మాషాల్లా. హిందూ ముస్లిం భాయ్ భాయ్ తప్ప సార్? హిందూ ముస్లింలే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని భాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు, ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి? ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట, చాలా గర్వంగా ఉంది. మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు, భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలు కంటోంది బేట. ऐसे दिन का हमें इंतजार है. మిస్టర్ కోకిల, అయ్యా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, యాద్ రఖో. తీసుకో హారతి.
కాలిందా? లేదు, ఐస్ పెట్టినట్టుంది. ఓహో, మంచి మనసుతో కళ్ళకద్దుకుంటే మంగళహారతి, కల్మషంతో ముట్టుకుంటే కాల్చే మంట. సో కోకిల, లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల. అరుస్తా. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అంటే మనం ఈ 3 కోతుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మనం ఎప్పుడూ కూడా చెడ్డ విషయాల గురించి వినకూడదు, చెడ్డ విషయాలు చూడకూడదు, చెడ్డ విషయాల గురించి మాట్లాడకూడదు. ఇదే మనం బాపూజీ దగ్గర నేర్చుకున్న నీతి. ఏం ముసలాడా, పిల్లలు కదా అని పిచ్చి పిచ్చి కథలు చెప్పి పాడు చేయకు. పాడు చేయడమే ఉంది బాబు. అనాదిగా వస్తున్న నీతి కథనే మన బాపూజీ తిరిగి చెప్పాడు. అందుకే ముసలాసన కొడుతుంది. పిల్లలు, నేనంతగా చదువుకోపోయినా హోల్సేల్ గా ఈ కథలో ఉన్న గమ్మత్తు ఏమిటో చెప్తాను, వినండి. ఈ కోతి చెడు వినద్దు అని 2 చెవులు మూసుకుంది. ఆ? మరి 2 కోతులు వింటున్నాయే. అలాగే ఈ కోతి చెడు చూడద్దు అని 2 కళ్ళు మూసుకుంది. మరి 2 కోతులు చూస్తున్నాయి కదా. పాపం ఈ ఆఖరి కోతి చెడు మాట్లాడద్దు అని నోరు మూసుకుంది. మరి 2 కోతులు నోళ్లు తెరుచుకునే ఉన్నాయే. అంచేత హోల్సేల్ మొత్తం మీద ఈ కథకు అర్థం ఏమిటి అంటే, ప్రతి ముగ్గురులోనూ 2 చెడు వినొచ్చు, 2 చెడు చూడొచ్చు, 2 చెడు మాట్లాడచ్చు. అది అలా ఎప్పటికీ కాదు. మామా మామా లేడు, సిడికి వెళ్ళాడు. అవునారా బామ్మర్ది? ఎప్పుడు వెళ్ళాడు? పొద్దున. అవునా, ఎందుకు వెళ్ళాడు రా బామ్మర్ది? బా ఇటు కన్నీ కావాలి. అరే బామ్మర్ది, చెప్పావా? వీడు చిన్నప్పుడు నూకల బస్తాలా ఉండేవాడు. మరి ఇప్పుడు ఇప్పుడు బొంగు బస్తాలా తయారాడాడు. అక్క వీడు చూడు. ఎవడ్రా? ఓ, అను ఇంట్లోనే ఉందా? నువ్వా? ఎందుకు వచ్చావు? ఏం కావాలి? అరే జాన్ బామ్మర్ది, నువ్వే చెప్పరా, దాన్ని నేను సూటిగా చూడలేకపోతున్నా. అవ్వా, నిన్ను కూడా ఎవరు చూడలేరు కదా బా. నువ్వు మూస్తావా? అను, అను ఎవరు? నువ్వే అను, ముద్దుగా నేనా? పెట్టుకున్నా. అసలు నువ్వేంట్రా? నీ బుద్ధి మారదా? మా నాన్నకి తాపిస్తావు, మా అమ్మకి మాటలు చెప్తావు, కనబడగానే హీ అని పల్లిగిలిస్తావు. నిన్ను చూస్తుంటే ఛీ. అర్థమైంది, మొత్తం అర్థమైంది. ఉడుకు రక్తం ఉన్నప్పుడే అందరూ అనుష్కలా ఫీల్ అవుతారు. నీ ఫీలింగ్ కూడా అదే. జీవితంలో భూచక్రాలు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకో. ఇంకా ఆపుతావా? ఆపే ముందు ఒక మాట. హ్మ్. హైదరాబాద్ లో అత్తాపూర్ లో ఆల్రెడీ ఒక ఫ్లాట్ ఉంది. అమరావతిలో ఇంకో ఫ్లాట్ కోసం ట్రై చేస్తున్నా. అబ్బా, నువ్వు హూ అంటే మన ఇద్దరు జీవితాలు ఉయ్యాలా జంపాలా ఉంటుంది. లేకపోతే నీ జీవితం అమ్మో 1వ తారీఖు అన్నట్టుంటది. గుర్తుపెట్టుకో. పదరా బామ్మర్ది. ఆ 2వ టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పట్టరా. మినపట్లేదు. లేదా అప్పుడే అయిపోవడమేంటి? నువ్వు వస్తావు మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పట్టరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మొదలు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేదేంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఆ ఇడ్లీ ఉప్మా చపాతీ ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? తలకి పట్టించి తలస్నానం చేసుకుంటా. నీకెందుకు తీసురావా? ఎవడండి వీడు? హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ, ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తినడం కంటే పాత హవాయి చెప్పు పీకు తినడం బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు? ఏడికి ఎందుకు? చిదంబరం, చిదంబరం, ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను.
రై నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. ఆగో చట్నీకి డబ్బు కట్టు. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును, నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర ఉన్న టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే, పెళ్లి తర్వాత. రేయ్, నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు, లోపలికి వెళ్ళి పప్పు రూపో పేమ కాలే తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించే